నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్ సతీమణి మల్లాడి సత్యవాణి 2వ వర్ధంతి సందర్భంగా యానాం ఓల్డేజ్ హోమ్ కోరంగి అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన కుటుంబ సభ్యులు. తాళ్లరేవు మండలం సుంకరపాలెం మండల పరిషత్ ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాలలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపై ఉన్నత స్థాయి అధికారులకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన విద్యా కమిటీ చైర్మన్ పలివెల రాము, ఎంపీటీసీ గుత్తుల శ్రీను. యానాం శివారు సావిత్రినగర్ మత్స్యకార గ్రామంలో అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేయాలని యానాం పరిపాలనాధికారికి వినతి పత్రం అందజేసిన యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాని దినేష్. తాళ్లరేవు మండలం సుంకరపాలెం మండల పరిషత్ ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాలలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపై ఉన్నత స్థాయి అధికారులకు కఠిన చర్యలు తీసుకోవాలని విద్యా కమిటీ చైర్మన్ పలివెల రాము, ఎంపీటీసీ గుత్తుల శ్రీను కోరారు. ఈ సందర్భంగా సుంకరపాలెంలో వారు మీడియాతో మాట్లాడారు. పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను పిలవకుండానే కార్యక్రమం నిర్వహించడంపై ఉపాధ్యాయుల్ని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని విమర్శించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జరిగిన సంఘటనపై అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వడ్డీ ఏడుకొండలు, కాశీ లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎంపీడీసీ వ్యవస్థ ఇంకా రద్దు అవ్వలేదు కదా. ఎంపీడీసీ అతను రాజకీయ నాయకుడట, అతను చెప్పాల్సిన అవసరం లేదని చెప్తాడు. చర్యలు తీసుకొని మీరు మాకు న్యాయం చేయాలని అతను వలసి పని లేదు, మాకు నచ్చినట్టు మేము చేసుకుంటాం అన్న టైప్లో మాట్లాడుతున్నారండి. ఎవరితో చెప్పుకుంటారు టైప్లో మాట్లాడుతున్నారు. ఎంపీటీసీ అయినా సరే గౌరవకుండా ఇబ్బందికరంగా బాధపెట్టడానికి మాట్లాడేదండి. అందుకే కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు పూర్తిగా ఎంక్వైరీ చేసి అతని మీద యాక్షన్ తీసుకుంటూ చేస్తాం. అందరికీ నమస్కారం అండి. నేను సుంకరపాలెం ఎంపీటీసీని. మా సుంకరపాలెంలో దాదాపు ఈపీ స్కూల్ అండి. ఇది దాదాపు దగ్గరగా 75 లక్షల వరకు ఖర్చు పెట్టాము. అక్కడ నిన్న గవర్నమెంట్ ఆదేశాల ప్రకారంగా ఇక్కడ బుక్స్ ఇవ్వమనేసి హెచ్ఎం గారికి చెప్పారు. హెచ్ఎం గారు చెప్తే ఆయన కనీసం ఎంపీటీసీగా మాకెందుకు చెప్పలేదు అనేసి అతను వేరే వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కనీసం వాళ్ళతో పాటు మాకు కూడా చెప్పాలి కదండి గౌరవప్రదంగా. దాదాపు మా పార్టీ నుంచి 70 లక్షల పైన ఖర్చు పెట్టాము. అక్కడ మాకెందుకు చెప్పాలంటే మీకు ఎందుకు చెప్పాలంటే మీకు చెప్పాల్సిన పని లేదు అనేసి అతను చాలా అవమానకరంగా ఇబ్బందిగా మాట్లాడారు. దీని విషయం మీద మా ఎంపీపీ గారికి, ఎండోకి, అలాగే ఎంఈఓకి, కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తాం. దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలనేసి. హెచ్ఎం పిల్లలకి పాఠాలు చెప్పి కన్నా రాజకీయాలు ఎక్కువ చేస్తున్నాడండి. ఇతని మీద ఫుల్ యాక్షన్ తీసుకోవాలి, లేదంటే మీరే ఎంక్వైరీ చేసుకుంటే అతను గుణగణాలని మీకు తెలుస్తాయనేసి చెప్పారండి. నా పేరు పలివెల రాము, సుంకరపాలెం ఎంపీపీ యూపీ స్కూల్కి విద్యా కమిటీ చైర్మన్ కింద ఉన్నాను. ప్రభుత్వ ఆదేశాల మేరకు బుక్స్ పంపిణీ చేయమని ఇక్కడున్న యాజమాన్యానికి ఆదేశాలు వచ్చినాయి. వాళ్ళు మాకు చైర్మన్ అని నాకు కానీ, ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధి ఎంపీడీసీకి కానీ, ముఖ్యమైన నాయకులు కానీ ఎవరికి చెప్పకుండా బయట వ్యక్తులను తీసుకొచ్చి వీళ్ళు బుక్స్ పంపిణీ చేశారు. కాబట్టి ఇక్కడ మమ్మల్ని
చాలా అవమానపరిచినట్టుగా భావించి మేము ఇక్కడికి వచ్చి యాజమాన్యాన్ని అడగడం జరిగింది. ఇక్కడ ఉండే హెచ్ఎం కానీ టీచర్లు కానీ ఎటువంటి సమాధానం చెప్పకుండా మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని బాధ్యతారహితంగా మాటలతో దూషించి వాళ్ళు ఒక రాజకీయ నాయకుల్లాగా గొడవకి మా మీదకి రావడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రభుత్వ వారు పరిగణలో తీసుకుని ఇక్కడ జరిగిన సంఘటనని పరిగణలో తీసుకుని ఎంఈఓ గారు, డిఈఓ గారు, కలెక్టర్ గారికి మేము తదుపరి చర్యలు వెళ్ళడానికి మేము రెడీగా ముందుకెళ్తున్నాం. యానాం శివారు సావిత్రినగర్ మత్స్యకార గ్రామంలో అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేయాలని, స్థానికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యానాం పరిపాలనాధికారికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాని దినేష్ వినతి పత్రం అందజేశారు. యానాం శివారు సావిత్రినగర్ మత్స్యకార గ్రామంలో అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేయాలని, స్థానికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యానాం పరిపాలనాధికారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాని దినేష్ వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు స్థానిక మత్స్యకారులు దృష్టికి తీసుకుని వచ్చారని, వాటిని కాంగ్రెస్ పార్టీ పరంగా అధికారులు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని వివరించారు. అది కొంచెం రెడీ పనుకుంటుంది సార్, కొంచెం మేజర్ ఇష్యూ సార్. ఎందుకు ఎక్కువ సార్ అంత ఏరియాలో టోటల్ ఓవరాల్ యానట్లు సార్ ఎక్స్పెన్స్ మక్కలు అధికమైన ఇదంతా ఏదో ప్లేస్ పంచాయతీ రికింగ్లో సాగుతున్నారు సార్. ఎట్లయితే 5,000. ఓకే తమ్ముడు. యానం ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మేము ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈరోజు ఆర్ఓ గారి దగ్గరికి వచ్చే కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఈ కంప్లైంట్ ఏంటంటే, యానంలో అత్యధిక పాపులేషన్ ఉన్న ఏరియా ఏదైనా ఉందంటే తీర ప్రాంతమైన సావిత్రినగర్ అని చెప్పొచ్చు. మించుగా 5,000 పైబడి అక్కడ జనాభా ఉన్నారు. దాంట్లో 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలు ఇంచుమించుగా 400 నుంచి 500 మంది పిల్లలు ఉన్నారు అక్కడ. కానీ అక్కడ అంతమంది పిల్లలు ఉన్న చెప్పరికి అంగన్వాడీ కేంద్రం అనేది ఆ ఏజ్ పిల్లలకి ఇచ్చే ఒక అంగన్వాడీ కేంద్రం అని ఉంటుంది, ఎల్కేజీ యూకేజీ చెప్పి కేంద్రం అది. ఈరోజు అన్ని చోట్ల ఉన్నది సావిత్రినగర్లో లేదని చెప్పి అక్కడ ఖచ్చితంగా అంగన్వాడీ కేంద్రం పెట్టాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఆర్ఓ గారిని అడగడం కోరడం జరిగింది. అలాగే సావిత్రినగర్ నుంచి ఏదైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఏదైనా హెల్త్ కంప్లైంట్ వస్తుందంటే అలా పాత బస్ స్టాండ్లో దిగి అక్కడ నుంచి నడిచి రావడం కానీ అక్కడ నుంచి అడ్డగొడిచి రావడం ఇబ్బందులు పడుతుందని చాలామంది కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు వచ్చి సావిత్రినగర్ నుంచి వచ్చే బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు ఉదయం హాస్పిటల్లో వర్కింగ్ అవర్స్లో ఆ బస్సు ఇలా మన సావిత్రినగర్ టైటిల్ దగ్గర నుంచి ఇలా వచ్చి లేదా ఎటు సైడ్ నుంచి అయినా సరే ఒక పాయింట్ జీజీహెచ్ దగ్గర పాయింట్ పెట్టి అక్కడ డ్రాప్ చేయాలని చెప్పేసి ఆర్ఓ గారిని కోరడం జరిగింది. దానికి సానుకూలంగా ఆర్ఓ గారు స్పందించి ఖచ్చితంగా ఈ 2 పనులు కూడా మేము త్వరలోనే చేసి పెడతామని చెప్పారు. ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఈరోజు అత్యధిక జనాభా ఉన్న సావిత్రినగర్లో అంగన్వాడీ కేంద్రం లేకపోవడం వల్ల నాకు చాలా బాధాకర వేసింది. నేను మొన్న ఎంపీ ఎలక్షన్లో డోర్ టు డోర్ తిరిగినప్పుడు చాలామంది అడిగారు, దాని మీద స్పందించి నేను ఈరోజు ఆర్ఓ గారిని కలవడం జరిగింది. అలా ప్రతి సమస్య మీద కూడా మేము పోరాడడానికి రెడీగా ఉన్నాం. మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఒకటి గ్రౌండ్ ఎదురుగుండా ఆఫీస్ అనేది ఉంది, లేదంటే నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఆ సమస్య మీద ఖచ్చితంగా పోరాడతామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తాం. ఇట్లు మీ యానం కాంగ్రెస్ అధ్యక్షుడిని అర్ధాని దినేష్. నమస్కారం. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి ప్రధాన రహదారిపై రాత్రి సమయంలో పశువులు స్వైర విహారం, ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో ప్రధాన రహదారిపై హైస్కూల్ సెంటర్ సమీపంలో ఆవులు, ఆంబోతులు సంచరిస్తున్నాయి. రోడ్డుపై నిలిచి ఉండి వాహనాలకు సైతం దారి ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. గతంలో అనేక ప్రమాదాలు జరిగాయని సంబంధిత అధికారులు తక్షణం వీటిని కట్టడి చేయాలని వాహనదారులు కోరుకుంటున్నారు. యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్ సతీమణి మల్లాడి సత్యవాణి 2వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్ సతీమణి మల్లాడి సత్యవాణి 2వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా యానాం ఓల్డేజ్ హోమ్, కోరంగి అనాథ ఆశ్రమాలలో అన్నదాన కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఆమె ఉపాధ్యాయురాలుగా సేవలందించిన పాఠశాలలోని విద్యార్థులందరూ మౌనం పాటిస్తూ నివాళులర్పించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులకు భోజనం ఏర్పాట్లు చేశారు.
పప్పు తోటవర. శ్రీమతి మల్లాడి సత్యవాణి గారి జ్ఞాపక ద్వారా భర్త శ్రీ మల్లాడి శామ్యుల్ గారి అన్నదాత. ఈరోజు మీ టీచర్ గారు సత్యమైన టీచర్ గారు మీ అందరూ తెలుసు కదా. సత్యమైన టీచర్ గారు మరణించి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా మీ అందరికీ ఆ జ్ఞాపకంగా మీకు భోజనం అరేంజ్ చేశాను కాబట్టి మీ అందరూ కూడా ఆవిడకి మేడం గారికి 2 నిమిషాలు మౌనం పడి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి వారి నిత్యాన్నదాన ట్రస్ట్కి భక్తుడు సోమవారం విరాళమందించారు. మురమళ్ళ గ్రామానికి చెందిన మహాదశ వీర వెంకట సత్యనారాయణ దంపతులు 10,116 రూపాయలు ఆలయ పర్యవేక్షణాధికారి బి వీరభద్రరావుకు అందజేశారు. ఈ సందర్భంగా దాతను కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ అభినందించారు. కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్కి 80G వర్తింపు ఉన్నందున విరివిగా విరాళాలు అందించాలని, ఏదేని గుర్తింపు కార్డు చూపించి అన్నదాన విరాళంలో పాల్గొనాలని అధికారులు సూచించారు. తొలుత వీరికి అర్చకులు బ్రహ్మశ్రీ ఉండి దత్తుశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్శనం అందించి అనంతరం ఆలయ మర్యాదలతో శేషవస్త్రం, స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేసి సత్కరించారు. యానాం గోపాల్ నగర్లోని శారదాదేవి అమ్మవారి ఆలయ 19వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని కమిటీ ప్రతినిధులు, స్థానికులు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక భక్తులు పెనుపోతు భైరవస్వామి, నాగదేవి కుమార్తె శార్వాణి, కుమారుడు సత్యవర్మలు ఆలయంలో గణపతి, సరస్వతి హోమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని భక్తులు పారాయణ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. లక్ష్మీ గణపతి ఓం శ్రీం హ్రీం క్లీం క్లోం గణపతకే స్వాహా స్వాహా లక్ష్మీ గణపతకే నమః ఓం శ్రీం హ్రీం క్లీం క్లోం గణపతకే సర్వజనమే సమాయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతే నమః ఓం లం నమస్తే గణపతే త్వమేవ ప్రత్యక్షం దత్వాసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ సర్వం కల్పితం బ్రహ్మాసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ సర్వం కల్పితం బ్రహ్మాసి తం సాక్షాదాత్మా సత్యం స్వాహా లక్ష్మీ సత్యం లక్ష్మీ స్వాహా తమ్మాం వక్తారో శ్రోతారో దాతారో ధాతారో మానతారో శిష్య అవశ్చాతాదో వస్తాదో దక్షిణాతాదో దోత్రాతాదో అవాధరాతాదో సర్వతో మాం బాహ్యవాయ సమందాత్ స్వాహా అంబామయస్తం చిన్మయః త్వాన్నమయస్తం బ్రహ్మమయః తం సచ్చిదానందాపితయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయ విజ్ఞానమయస్య స్వాహా సర్వం జగదన్వత్తో జాయతే సర్వం జగదన్వత్తస్య క్షదే సర్వం జగదన్వగిలగణేష్కదే
सर्वञ्जयदन्दय प्रत्ययदेवं भोदराभो नलो भस्वाहा चत्वारिवाक्पदानीत्वं गुणत्रयादिदहातं देहत्रयादिदहातं कालत्रयादिदहातं मूलाधारे स्थितो सत्यं तं शक्तित्रयात्मकः त्वामगे योगिनो ध्यायन्ति नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वं अव्यक्तं धनलक्ष्मी धान्यलक्ष्मी सहित अष्टलक्ष्मी स्थिरनिवास इत्यर्थं मम सहकुटुम्बानां जातक वसातु क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं धर्मार्थ सरस्वती परादेवी अर्पितमस्तु महाकाली महालक्ष्मी महासरस्वती शक्ति स्वरूपिणी सरस्वती परदेवक प्रार्थना पूर्वक साष्टांग नमस्कार समर्पयामि नमस्कारान् समर्पयामि पुष्पधनं वायद्धनं सूर्योधनं सोमचन्द्रभास्करवर्णं धर्मस्देवाय नमस्वामीक्षकं शारदादिविद्यादिविराजितपादं ప్రజా ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరిస్తూ ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ పనితీరు పట్ల విశ్వసనీయతను అర్జీదారులలో పెంపొందించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సాధారణ ఎన్నికల అనంతరం తొలిసారిగా ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ పేరిట అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని స్థానిక గోదావరి భవన్ నందు జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించి సుమారు 125 ఫిర్యాదులను అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా విచారించి నిబంధనల మేరకు పరిష్కార మార్గాలు సకాలంలో చూపుతూ వ్యవస్థ పనితీరు పట్ల అర్జీదారులలో నమ్మకాన్ని పెంపొందించాలన్నారు. గడువు దాటిన అర్జీలకు ఆస్కారం లేకుండా ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి అధికారులు తమ లాగిన్కు వచ్చిన ఫిర్యాదులను సేకరించి క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా విచారిస్తూ తగు పరిష్కార మార్గాలు సకాలంలో చూపాలని ఆదేశించారు. వాసవి క్లబ్ కపుల్స్ తాళరేవు ఆధ్వర్యంలో సోమవారం డాన్ టు డస్క్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విఎన్ సిల్వర్ కేసీజీఎఫ్ కోటగిరి రామకృష్ణ, గెస్ట్ ఆఫ్ ఆనర్గా విఎన్ సిల్వర్ కేసీజీఎఫ్ కంచర్ల రత్న మల్లిక, రీజియన్ చైర్పర్సన్ విఎన్ కేసీజీఎఫ్ సొల్లేటి నాగాంబిక, రీజియన్ సెక్రటరీ విఎన్ తేలుగుంట సత్యలక్ష్మి, జోన్ చైర్మన్ విఎన్ 2 కేసీజీఎఫ్ అద్దేపల్లి సత్యరాజు హాజరయ్యారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు నిర్దేశించిన సేవా కార్యక్రమంలో భాగంగా 3 అందులకు స్టిక్స్, 2వ వీధి వ్యాపారులకు గొడుగులు, వాసవి మాత మందిరానికి వెండి చామరం, 30 మంది పిల్లలకు బుక్స్ అండ్ స్టేషనరీ కిట్స్, 10 మంది నూతన సభ్యుల సబ్స్క్రిప్షన్ అమౌంట్ QR కోడ్ ద్వారా చెల్లించుట, 6గురికి నేత్రదానం మరియు 6గురికి అవయవదానం వాగ్దాన పత్రాలు అందించడ, 1000 లీటర్ల వాటర్ ట్యాంకులు 2 డొనేట్ చేయుట, పోలీస్ వారికి ఫ్లోరోసెంట్ జాకెట్స్ మరియు టవల్స్ ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శ్యామ్యూల్ ఛత్తిమణి మల్లాడి సత్యవాణి 2వ వర్ధంతి సందర్భంగా యానాం ఓల్డేజ్ హోమ్ కోరంగి అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన కుటుంబ సభ్యులు. తాళ్లరేవు మండలం సుంకరపాలెం మండల పరిషత్ ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాలలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపై ఉన్నత స్థాయి అధికారులకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన విద్యా కమిటీ చైర్మన్ పలివెల రాము, ఎంపీటీసీ గుత్తుల శ్రీను. యానాం శివారు సావిత్రినగర్ మత్స్యకార గ్రామంలో అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేయాలని యానాం పరిపాలనాధికారికి వినతి పత్రం అందజేసిన యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాని దినేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.